ఇవాళ పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఎల్లకాలం చంద్రబాబుతో ఉంటాడా లేకపోతే సెపరేట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ స్థానం రాజకీయాల్లో? రాజకీయాల్లో మనకందరికీ తెలిసిందే, ఏదైనా జరగచ్చు. నా ఉద్దేశంలో ఫ్యూచర్లో ఉండబోయేది రెండు పార్టీలే. ఎప్పుడైనా సరే రెండు పార్టీలే ఉంటాయి. మూడో పార్టీ అనేది బేసికల్గా లేనట్టే లెక్క. కానీ టీడీపీ ఈజ్ అ మెచ్యూర్డ్ పార్టీ. తను ఉంది ఇప్పుడున్న పార్టీలు అన్నింటిలో కంపేర్ చేస్తే టీడీపీకి ఈ పార్టీ ఎప్పటి నుంచో ఉంది, 80s నుంచి. సో రెండో పార్టీగా పవన్ కళ్యాణ్ పార్టీ రావాలి అంటే ఫస్ట్ కేడర్ బిల్డ్ చేసుకోవాలి ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు మీరు చూసారంటే కృష్ణా జిల్లా దిగువన ఉన్న జిల్లాల్లో ప్రెజెన్స్ పెద్దగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజెస్లో పవన్ కళ్యాణ్ పార్టీకి కేడర్ కావాలి. సో ఒక పార్టీ అంటూ ప్రజలు గుర్తించాలి. మీరు పల్లెటూరులో ఆన్ ద గ్రౌండ్ వెళ్ళి మాట్లాడారంటే వాళ్ళు మాట్లాడుతున్న రెండు పార్టీలే. సో దానికి ఒక స్ట్రాటజీ కావాలి. టీడీపీ అనే పార్టీ మే డై ఇట్స్ ఓన్ న్యాచురల్ డెత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సీనియర్ లీడర్షిప్ లేరు అన్న రోజున ఆ పార్టీ ముక్కలవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూసాం మనం తమిళనాడులో ఏఐడిఎంకే. జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీ ఒక 2 ఏళ్ళు పట్టింది స్టెబిలైజ్ అవ్వడానికి. 2-3 ఏళ్ళు పట్టింది. ఇంకా కూడా అయినట్టుగా కనిపించట్లేదు, వీక్గానే ఉంది పార్టీ. సో టీడీపీ అలా కాకూడదంటే వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి ఎప్పటి నుంచే. ఐఎమ్ షూర్ వాళ్ళు థింక్ చేస్తూ ఉండుంటారు ఈ ఆస్పెక్ట్ మీద. లోకేష్ ఇంకా అంత ప్రామినెంట్ పొలిటీషియన్గా కనపడట్లేదు. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ప్లస్ అవుతాయి. సో ఫ్యూచర్లో తను ఒక పెద్ద నాయకుడిగా రాగలడు, వస్తాడు. ఇప్పుడు దాకా తను చేసిన ఈ వర్క్కి డెఫినెట్గా తనకైతే ఒక ముద్ర ఉంది, ఏంటంటే ఈజ్ నాట్ కరప్ట్. కరప్షన్ అనే పదానికి పవన్ కళ్యాణ్కి కొంచెం డిస్టెన్స్ అని చెప్పి ఒక ఒపీనియన్ అయితే ప్రజల్లో ఉంది. తనకు కావాల్సింది ఏంటంటే తను తీసుకున్న మినిస్ట్రీస్కి సరైన న్యాయం చేసి ప్రజల దగ్గర డిఫరెన్స్ తీసుకొచ్చాడు అనే ఒపీనియన్ తెచ్చుకుంటే ఐ థింక్ యూ కెన్ గో లాంగ్ వే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎప్పటికీ రాలేని పరిస్థితిలో ఉన్నాడు కదా, అలాగనే రాయలసీమను కూడా దూరం చేసుకున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఎప్పటికైనా రాయలసీమలో పవన్ కళ్యాణ్ కనీసం మినిమం సీట్లు తెచ్చుకుంటాడా? పవన్ కళ్యాణ్ ఫోకస్ రైట్ నౌ పిఠాపురం, చుట్టుపక్కల ఉన్న గోదావరి, అంటే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్, గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా వరకు ఉంది, ఖచ్చితంగా ఉంది. గ్రామ సభలు నిర్వహించడం ఇవన్నీ డెఫినెట్గా ఫోకస్డ్ ఎఫర్ట్సే. కాకపోతే మేబీ ఇంక స్టార్ట్ అవుతాయేమో తెలీదు. తను రావాలి, ఇటు సైడ్ వచ్చి ప్రజలను కలవడం, సమస్యలు వినడం, పరిష్కారాలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా ఆ గుర్తింపు వస్తుంది, ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. ఇంకా ఎప్పటికైనా మరి ఈ పార్టీలో సినిమాలు యాక్ట్ చేస్తూనే పవన్ కళ్యాణ్ పార్టీ నడపాలా? ఏంటి ఆ పార్టీకి ఫండింగ్ పరిస్థితి ఏంటి? అదే నేను చెప్పాను కదా, అతను కరప్ట్ కాదు. తనకి వేరే వ్యాపకాలు కానీ బిజినెస్లు కానీ అట్లాంటివన్నీ ఏం లేవు. సో పార్టీ నడపాలి, తను బతకాలి. ఖచ్చితంగా సినిమా అనేది తన ప్రొఫెషన్. సినిమాలు చేయడంలో తప్పలేదు. కాకపోతే బీయింగ్ ఎ పొలిటీషియన్గా ఉండడం వల్ల తన మీద కొంచెం అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తను పోషించే పాత్రలు, ఇచ్చే మెసేజ్ల మీద. సో అదొకటి మైండ్లో పెట్టుకుంటే చాలు.